ఏలూరు ఫిరంగుల దిబ్బ రామాలయంలో పాదయాత్ర విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు చేశారు. వైఎస్ స్వర్ణయుగం మళ్లీ వస్తుందంటున్న అక్కడి ప్రజలతో మా కరెస్పాండెంట్ వినాయక్ మరిన్ని వివరాలు అందిస్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏకైక కుమార్తె వైఎస్ షర్మిల చేస్తున్న పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ ఏలూరు నగరంలోని ఫిరంగుల దిబ్బ పేటలో స్థానికుల సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పుడే పూజలు జరిగాయి. ముందుగా పార్టీ నాయకులతో మాట్లాడే కదా చెప్పండి, ఆవిడ యొక్క యాత్ర దిగ్విజయంగా నడవాలని, ఆ త్వరలోనే జగన్ గారు జైలు నుంచి బయటకు రావడం, వచ్చే ఎలక్షన్ లో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగ్విజయంగా మరి గెలవాలని, మళ్లీ సోనియోగం రాజశేఖర సోనియోగం అందరూ చూడాలని చెప్పేసి కొన్న మహిళలు కానీ ప్రతి పేదవారు కోరుకున్నారు. కాబట్టి ఈ యాత్ర దిగ్విజయం చెప్పేసి కోరుకుంటూ స్థానికులు కూడా ఇక్కడ ఉన్నారు, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆమెకి మేము కూడా అండగా నిలుస్తామండి అన్నట్టు. ఈ పాదయాత్ర జయప్రదం అయ్యి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర విజయవంతం అయ్యి ఎలా అధికారంలోకి వచ్చారో అలాగే షర్మిల గారు పాదయాత్ర కూడా మనందరం విజయవంతం చేసి అప్పుడు జగన్ గారిని జైల్లో బయటకు వచ్చి వాళ్ళు మళ్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలోకి వచ్చినట్టుగానే జగన్ గారు కూడా ఇప్పుడు పాలనలోకి వచ్చి మా మహిళల యొక్క సమస్యలను పరిష్కరిస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే వైఎస్ కూతురుగా షర్మిల చేస్తున్న పాదయాత్రను దిగ్విజయం చేస్తామని, అదేవిధంగా ప్రజా సమస్యలన్నీ కూడా ఆమె దృష్టికి తీసుకెళ్లడం ద్వారా మరో ప్రజా ప్రస్థానాన్ని మేము పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తామని, భవిష్యత్తులో ఆ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం రావడం ద్వారా తమ సమస్యలు తీరుతాయనే నమ్మకంతో ఈ ఫిరంగుల దెబ్బ వాసులు ఉన్నారు.